హలో! ఇంట్లో పిండిలేం లేవు. బట్ ఉప్మా వద్దు. అలాంటప్పుడు ఏం చేయాలో టిఫిన్ అర్థం కానప్పుడు దిస్ ఈజ్ యువర్ రెస్క్యూ టిఫిన్. హోల్ వీట్ దోస. గోధుమ పిండి ఉంటే సరిపోతది. ఒక 2 గ్లాస్ గోధుమ పిండి తీసుకొని కొంచెం క్రిస్పీగా రావడం కోసం ఒక పావు గ్లాసు వరిపిండి వేసుకోవచ్చు. వేసుకోకపోయినా బానే ఉంటది. కానీ దోసలు చాలా మెత్తగా వస్తాయి. దాంట్లోకే తగినంత ఉప్పు, నేనైతే దాంట్లో కొంచెం కరివేపాకు, జీలకర్ర వేశాను. వేసుకోవాలి అనుకుంటే పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు చిన్నగా కోసినవి కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బావుంటది. బట్ ఇప్పుడు కింద లిటరల్లీ మా ఇంటికి గెస్ట్స్ వచ్చారు. వాళ్ళ చేతులు కడుక్కొని వచ్చి కూర్చునే లోపు నేను టిఫిన్ పెట్టాలి అని ఫాస్ట్‌గా చేసేస్తున్నాను. చాలా క్విక్‌గా కూడా అయిపోతదండి. నానబెట్టాలి, కాసేపు పక్కనుంచాలి ఆ అవసరం కూడా ఏముండదు. లంప్స్ ఫార్మ్ అవ్వకుండా ఉండడం కోసం బాగా కలపండి స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు. మీరు చూస్తున్నారు కాబట్టి నేను గరిటెతో కడుతున్నాను, లేకపోతే చేత్తో కలిపేస్తాను బాగోదని. దాంట్లోకే జస్ట్ వేసే ముందు కొంచెం ఒక హాఫ్ కప్పు, 1/4 కప్ అట్లా సూజీ రవ్వ వేసుకుంటే రవ్వ దోసలాగా ఉండదు, దోసలాగా ఉండదు. కరకరలాడితే బాగా వస్తది. సో, బాగా పోరింగ్ కన్సిస్టెన్సీలోకి మీరు కలుపుకొని పాన్ బాగా హీట్ ఎక్కాక దాంట్లోకి పైనుంచి బ్యాటర్ పోసేయడమే. దోసలాగా ఏమీ దాన్ని రౌండ్‌గా చేయక్కర్లేదు. జస్ట్ పైనుంచి వేస్తే సరిపోతది. చూసారు కదా భలే కన్నాలు కన్నాలు పడి చాలా కరకరలాడుతూ కూడా వస్తదండి దోస బావుంటది. నేను ఎగ్జాక్ట్‌గా ఇట్ టుక్ ఓన్లీ 5 మినిట్స్. నేను నానబెట్టను కూడా నానబెట్టలేదు. ఎలాగో వేస్తున్నాను కదా అని ప్యారలల్‌గా వీడియో తీసేసాను. బట్ యూ కెన్ సీ హౌ ద టెక్స్చర్ ఈజ్ అనేది. ఇట్ డెఫినెట్లీ విల్ టేస్ట్ యమ్మీ. పిల్లలకి కూడా చాలా నచ్చుతది ఇది. డూ ట్రై అండ్ లెట్ మీ నో హౌ ఇట్ కేమ్. మీరు ఆల్రెడీ ఇది వేసుకుంటున్నారు ఇంట్లో అంటే వాట్ వేరియేషన్స్ యూ ఆర్ ఆల్సో డూయింగ్ అనేది నాకు చెప్పండి. హోప్ యూ లైక్ ఇట్. సో డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.